ఓం నమ శివాయ. సింహరాశి వారికి ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది మీకు రావాల్సిన ఒక హెచ్చరిక, ఒక సంకేతం. ఈరోజు ఏప్రిల్ 17 శుక్రవారం, అమావాస్య రోజు. ఈరోజు సాధారణ రోజు కాదు. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. మీరు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఎవరికి భయపడరు. కానీ ఈరోజు పరిస్థితి కొంచెం వేరుగా ఉంటుంది. మీరు అనుకునేంత క్లియర్గా మీ మైండ్ పనిచేయదు. ఎందుకంటే ఈరోజు గ్రహస్థితులు మీపై ఒక పరీక్ష వేస్తున్నాయి. ముఖ్యంగా మీరు నమ్మిన వాళ్ళ ద్వారా ఇప్పటి వరకు మీతో బాగా ఉన్న వ్యక్తి, మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మీకు అర్థం కాని విధంగా ప్రవర్తించవచ్చు. మీరు షాక్ అవుతారు. ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈరోజు అమావాస్య ప్రభావం మనసును బలహీనంగా ఉంటుంది. నిర్ణయాలు ఎమోషన్ మీద ఆధారపడతాయి. అందుకే నేను చెప్పేది ఒక్కటే మిత్రమా, ఈరోజు మీరు ఆవేశంలో తీసుకునే ఒక్క నిర్ణయం కూడా మీకు నష్టాన్ని తీసుకురాగలదు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్త. ఎవరైనా ఇది మంచి అవకాశం అని చెప్పినా వెంటనే నమ్మకండి. ఈరోజు పెట్టుబడులు, అప్పులు, కొత్త ఒప్పందాలు ఇవన్నీ దూరంగా ఉంచండి. ఎందుకంటే మీరు నమ్మిన వాళ్ళే మీకు షాక్ ఇచ్చే అవకాశం బలంగా ఉంది. అలాగే సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త. చిన్న మాట పెద్ద గొడవగా మారుతుంది. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు తప్పు చేయకపోయినా మీ మీదే వేలెత్తి చూపించే పరిస్థితి రావచ్చు. అందుకే ఈరోజు మీరు చేయాల్సింది ఒక్కటే, శాంతంగా ఉండటం. ఏ పని చేసినా ఆలోచించి చేయండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఆలోచించండి. మీరు కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకవైపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి, మరోవైపు సందేహాలు వస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. మీరు కాస్త ఆగి ఆలోచిస్తే మీ అదృష్టం మీ వైపు తిరిగి వస్తుంది. లేకపోతే మీరు చేసిన చిన్న తప్పు పెద్ద నష్టానికి కారణం అవుతుంది. కానీ మిత్రమా, భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు ఒక టెస్ట్ మాత్రమే. మీరు జాగ్రత్తగా ఉంటే మీరు గెలుస్తారు. మరి ఈరోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీ అదృష్టం మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఈ అమావాస్య రోజున ఉదయం లేదా సాయంత్రం సూర్యుడికి నీటిని అర్పించండి. మీ మనసులో ఒక కోరికను స్పష్టంగా అనుకోండి. అలా చేసిన తర్వాత భక్తితో శివుడిని ధ్యానం చేయండి. శివయ్యకి ఒక దీపం వెలిగించండి. కుదిరితే శివాభిషేకం చేయండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. చాలామందికి తెలియదు, కానీ చేసిన వాళ్ళు ఫలితం చూస్తున్నారు. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు సాగుతాయి. డబ్బు నిలబడటం ప్రారంభమవుతుంది. మనసులో ఉన్న టెన్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీ అదృష్టం మళ్ళీ మీ వైపు అనేది పరిగెడుతుంది. కాబట్టి మిత్రమా, ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్ళ విషయంలో కూడా ఒకసారి ఆలోచించండి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు విషయంలో రిస్క్ వద్దు. చిన్న మాటలతో గొడవలు వద్దు. ఇలా చేస్తే మీరు ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంటారు. లేకపోతే మీరు నమ్మిన వాళ్ళే మీకు షాక్ ఇస్తారు. ఇది ఒక హెచ్చరిక, ఒక అవకాశం కూడా. మీరు ఎలా ఉపయోగించుకుంటారో మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి.